తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే కావడం అయితే జరిగిందంట. ఇక ఎవరైతే అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇక్కడ గమనించినట్లయితే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, మనకి వృద్ధులు, అదేవిధంగా వితంతులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, అదేవిధంగా వివిధ రకమైన ఇటు చూసుకున్నట్లయితే ఎయిడ్స్, హెచ్ఐవి గలటువంటి పెన్షన్ లబ్ధిదారులు కూడా మనకి ఇక్కడ చాలా వరకు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక వారిని దృష్టిలో పెట్టుకొని కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు, కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇక మనకి రాబోయే స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ స్థానిక ఎన్నికల సందర్భంగా దానికి ముందే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి అనేది చూస్తుండడం అయితే జరుగుతుందంట. అంటే ఈ నెల 25న జరగబోయే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మన రాష్ట్ర ప్రభుత్వం పైన, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ప్రతిపక్ష నేతలు మాట్లాడతాయి. కాబట్టి ఇచ్చిన 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం, సబ్సిడీ బిల్లులు, అదేవిధంగా మహాలక్ష్మి అది ఏవైతే కొత్త పెన్షన్ డబ్బులు, మనకైతే రైతు భరోసా వంటి వివిధ రకమైన 6 పథకాలలో ఒక పథకం ఈ కొత్త పెన్షన్ల పథకం అనేది మీరు ఇక్కడ గమనించాలి. ఇక కొత్త పెన్షన్ల పథకం కింద ఒక పెన్షన్ల పథకం మాత్రమే ఇప్పటివరకు హామీ ఇచ్చి ఆ పెన్షన్లను పెంచలేకపోయామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో ఆ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు, ఇటు మహిళలకు కూడా 2500 రూపాయలు ఇస్తున్నామంటారు, దానిపైన విషయం ఏంటి, ఇక ఈ నెలలో ఇచ్చే పెన్షన్ల, కొత్త పెన్షన్ల, పాత పెన్షన్ల ఎప్పటి నుంచి ఆ పెన్షన్లు ఇవ్వబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా తప్పకుండానైతే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ని పొందాలంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా మీరు ఆన్లోనే అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు ఇక్కడ తొందరగా పొందడానికి, ఆ అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, అంటే అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. ఇక దానికంటే ముందుగా మనకి చాలామంది పెన్షన్ డబ్బులు అనేది కట్ చేయబోతున్నారు. మీరు వింటున్నది నిజమే. ఎవరైతే బోగస్ సర్టిఫికేట్ చూపిస్తూ అనర్హులుగా ఉన్నప్పటికీ కూడా అటు వృద్ధాప్యం లేకున్నా వృద్ధాప్య పెన్షన్, వికలాంగులత్వం లేకున్నా వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారందరి ఖాతాలు అనేది ఈ నెలలోనైతే చాలా వరకు అయితే కట్ చేయబోతున్నారు. ఒకవేళ ఈ నెలలో కాకుండా వచ్చే నెల ఏదైతే ఉందో ఆగస్టు నెలలోనైతే ఆ పెన్షన్లు అనేది కట్ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఆ పెన్షన్లను కట్ చేసిన తర్వాత కొత్త పెన్షన్ల స్థానంలో వారిని నమోదు చేసుకొని అర్హులై ఉన్నటువంటి వారికి ఈ పెన్షన్లను విడుదల చేయాలని మనకైతే కసరత్తులు అనేది చేయబోతున్నారు. ఇక అర్హుల జాబితా అనేది ఆగస్టు నెలలోనైతే దాదాపు విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక అర్హుల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని సెప్టెంబర్ నెల ఇక్కడ చూసుకున్నట్లయితే, లేదంటే ఈ ఆగస్ట్ నెల 2 నెలలు ఏవైతే ఉన్నాయో పక్కా ఈ 2 నెలల్లో ఏదో ఒక నెల నుంచి 99% వరకు రాబోయే స్థానిక ఎన్నికలకు ముందే కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా ఈ జూలై నెల చివరి వారం నుంచి ప్రతి నెల ఇచ్చినట్లుగానే పాత పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక పాత పెన్షన్లు కూడా మీ ఖాతాలలో ఈ నెల 28, 29 లేదంటే ఆగస్ట్ నెల 1వ వారం నుంచి ఈ పెన్షన్లను అయితే పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.